హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఇలా చాక్లెట్ కుచ్చులు వేయడం చాలా ఈజీ అండి. మీరు వీడియో కనుక స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఇందులో అయితే ర్యాపర్స్ ఏమీ పెట్టలేదు. ఫస్ట్ అయితే వాటర్ అయితే తీసుకోండి. వాటర్ తీసుకుని నేనైతే ఇది 2 కలర్స్ అండి, పింక్ అండ్ ఎల్లో కలర్ అనమాట. శారీ కాంబినేషన్ వచ్చేసి అందుకని చెప్పేసి నేనైతే 2 థ్రెడ్స్ తీసుకుంటున్నాను. నేనైతే ఈజీగా ఉండాలని చెప్పి నేను బెడ్కి సూది అనేది గుచ్చానండి. ఇది మనం కుచ్చులు చేసుకునే సూది అనమాట. కొంచెం పెద్దది ఉంటుంది కదా, చూడండి. జస్ట్ ఇవేంటంటే మనం ప్రతి ఒక్కటి కూడా 30 రౌండ్స్ తీసుకుంటే 60 థ్రెడ్స్ అయితే వస్తాయండి. ఇది నేను ఒకే ఫ్రేమ్లో తీయలేకపోయాను, ఎందుకంటే నేనే తీసుకోవడం ట్రైపోర్డ్ పెట్టి నాకు అలా సెట్ చేయడం అవ్వలేదు. నేను ఏంటంటే బెడ్కి గుచ్చి ఒక ఫింగర్కి తగిలించుకుని అయితే చేస్తున్నాను. మీకు అదైతే మాత్రం వీలైనంత వరకు అర్థమయ్యేలాగే తీసాను. అక్కడ ఉంది కదా నీడిల్కి ఈ థ్రెడ్స్ అనేవి పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి నా ఫింగర్కి చుట్టుకుంటున్నాను అనమాట. ఇది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, నా ఫింగర్కి ఎలా చుడుతున్నాను అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థ్రెడ్ని ఒక ఫింగర్కి గట్టిగా చుట్టుకోవాలండి. చుట్టుకుని నెక్స్ట్ అయితే ఇలా తీసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ థ్రెడ్ తీసుకుంటున్నాను కదా, ఇలా తీసుకోవాలి. లేదు మీరు ఇలా కాదు అనుకుంటే మన కాలు వేలికైనా పెట్టుకోవచ్చు. ఇంకా లేదంటే ఏదైనా మీ దగ్గర ప్లాంక్స్ ఉంటాయి కదండి, పిల్లలు ఎత్తి పెట్టుకుని రాసుకునేవి, ఆ ప్లాంక్స్ కన్నా చుట్టుకోవచ్చు. నాకు ఇలా ఈజీ అనిపించింది, అందుకని చెప్పేసి నేనైతే ఇలా తీసుకున్నాను అనమాట. ఇవి టోటల్ 30 రౌండ్స్ మనకి వచ్చేసి రెండు వైపులా 60 అయితే వస్తాయి అనమాట. లేదు ఒక సైడే 30 కావాలనుకుంటే ఇక్కడ ఏంటంటే ఇది వేసేటప్పుడు ఒకే దిక్కున గుచ్చకూడదండి, 3 టైమ్స్ గుచ్చాలన్నమాట. చూసారు కదా, ఫస్ట్ది పెట్టాను, మళ్ళీ దాని పక్కన అంటే దాని మీదే గుచ్చకూడదు. మామూలు కుచ్చులకైతే అలా చేస్తాము. ఇది చాక్లెట్ కదా, చాక్లెట్ షేప్ రావాలి అంటే గనక మనకి పక్కన సైడ్ అనేది గుచ్చాలి. ఇది వచ్చి నేను 3 రౌండ్స్ అంటే టోటల్ 30 వచ్చిన నేను ఇక్కడ 30 తీసుకున్నాను, 60 అయితే తీసుకోలేదు. మరి 60 అయితే మరీ లావ్ అయిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా చెయ్యండి. ఇది టోటల్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ అండి. 3.5 సెంటీమీటర్స్కి ఏంటంటే చాక్లెట్ సైజు ఎలా అయితే సైడ్స్ తక్కువ ఉంటుందో అలాగా దీనికైతే ఎల్లో థ్రెడ్ యూస్ చేశాను కదా. నేను వీటి షేప్ రావడానికి గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను. అది మీరు గోల్డ్ కలర్ థ్రెడ్ 701 అని చెప్తే సరిపోతుంది. మీరు ఏ కలర్ కాంబినేషన్ అయినా, గోల్డ్ మనకి ఎలాగో మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి నేనైతే గోల్డ్ థ్రెడ్డే యూస్ చేశాను. మీకు ఎల్లో కలర్ దీని మీద అయితే కొంచెం సరిగ్గా అర్థం కాదు, కానీ పింక్ది కూడా చేసి పెట్టానండి. ఇలాగే అంటే కొంచెం క్లియర్గా కనిపించాలని చెప్పేసి జస్ట్ ఇదైతే ఇలా తీసుకుని మనం మామూలు కుచ్చికి ఎలాగైతే కొంచెం థ్రెడ్ వదులుతామో దానికన్నా కొద్దిగా ఎక్కువ వదులుకోవాలి చాక్లెట్ షేప్ రావడానికి. మామూలు థ్రెడ్ తోటి ఎలాగైతే ముళ్ళు వేస్తామో మనం అలాగా రౌండ్ చుట్టుకుని ముడి వేసుకోవడమేనండి. ముడి వేసుకుని ఎక్కడైతే దీన్ని వెనక్కి మనం ఈ థ్రెడ్డింగ్ ప్రాసెస్ చేసిన ప్రాసెస్ అంతా వెనక్కి కావాలంటే రొటేట్ చేస్తే రొటేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద కూడా మళ్ళీ సేమ్ కొంచెం అంటే ఎక్కువ గ్యాప్ వదలాలండి, లేదంటే కనుక మనకు ఆ చాక్లెట్ షేప్ అనేది రాదు. నేను చూసారు కదా, ఇదేంటంటే 2 కన్నా 2కి ఇటు ఉండాలి. ఇది 7 సెంటీమీటర్స్, ఇది 7 సెంటీమీటర్స్ అనమాట. అలాగా మనకి సరిపోతుంది అనమాట. ఇది 2 సెంటీమీటర్స్ అనమాట. ఏంటంటే కుచ్చు పైకి లాగుతాం కదా, అప్పుడు చాక్లెట్ షేప్ అనేది మీకు ఎలాగొస్తుందో కూడా నేను చూపిస్తాను చూడండి. ఇన్ కేస్ మీరు పైకి కుట్టేసుకున్నా కింద కుట్టేసుకున్నా అదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఏంటంటే ఈ లోపల థ్రెడ్స్ ఉన్నాయి కదండి, వాటికైతే ముడేసేయకూడదు. గట్టిగా వాటిని మధ్యలో నుంచి కుట్టినా ఇవి జరగడం అనేది జరగదు, కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం చాక్లెట్ సైజ్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. ఇలా రౌండ్ చేసి కుట్టామంటే కనుక ఆ గోల్డ్ థ్రెడ్ అనేది మనం మూవ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. మళ్ళీ లేదు ఇలా మధ్యలో నుంచి కుట్టేస్తే కనుక అది మూవ్ అవ్వడం కష్టమవుతుంది, మీకు ఆ చాక్లెట్ షేపు సరిగ్గా రాదు. మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత పైన కూడా బాగా ముడులైతే వేయండి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి దీనికి మిడిల్కి అయితే తీసుకోండి. మిడిల్కి తీసుకుని చూపిస్తాను చూడండి. నేను ఈ ఉంది కదా, దీనికి కరెక్ట్గా పట్టుకుని మిడిల్కి గుచ్చి సేమ్ మళ్ళీ అదే మిడిల్కి అండి మనం 3 వేసాం కదా, అంటే 2.5 నాట్స్ వచ్చేలాగా మధ్యకి పెట్టుకోవాలి. మధ్యకి పెట్టుకుని మామూలుగా సూదిని పైకి లాగేస్తాం. నేను ఎలా అయితే లాగుతున్నానో అలాగా. చూసారు కదా, ఇది మళ్ళీ కిందకి కరెక్ట్గా కుర్చుకు సరిగ్గా ఆ చాక్లెట్ షేపు సరిగ్గా వస్తుందో లేదో చూసుకోవాలి. చూడండి, ఒక్కసారి పైకి లాగా చూపిస్తాను మీకు.
కరెక్ట్గా అయ్యింది కదా. ఇప్పుడు అదిగోండి ఆ చాక్లెట్ షేప్ కరెక్ట్గా వస్తుందో లేదా అనేది కరెక్ట్గా చూసుకోవాలండి. ఇది ఒకసారి అటు ఇటు మనం రొటేట్ చేస్తే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఆ చాక్లెట్ కొంచెం దగ్గరికి ఉన్నట్టు కుట్టేసుకుంటే సరిపోద్దండి. అప్పుడు మనం కొద్ది కిందకి లాగామనుకోండి ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీ అందరికీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వస్తాయి అన్నమాట. ఇది వేయడం కూడా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదండి, బాగానే అయిపోతుంది. మీకైతే నేను మొత్తం టోటల్ అన్నీ ఎలా వేసానో కూడా చూపిస్తాను. ఇంకొకటి కూడా చూపిస్తాను. అంటే ఇది ఎల్లో కలర్ కదా, పింక్ కలరు కింద మనకి ఏమైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీంట్లో మనం చాక్లెట్ ర్యాపర్స్ కానీ ఏమీ పెట్టలేదు, జస్ట్ ఒక థ్రెడ్ సపోర్ట్ అనమాట. చాలా బాగుంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా ఇవన్నీ వేసిన తర్వాత నేను మీకు ఎల్లో కలర్ చూసారు కదా, పింక్ కలర్ది కూడా సేమ్ ప్రాసెసే, ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అది కూడా ఒకసారి అయితే చూడండి. చూసారు కదా ఇవన్నీ ఒకటే షేప్లో వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయండి. ఇవైతే నేను థ్రెడ్స్ మనం తీసుకునే దాన్ని బట్టండి, నేను నా శారీకే అని చెప్పేసి అంటే కొంచెము పింక్కి కొంచెం హైలైట్గా అనిపించాలంటే పింక్ కదా, సేమ్ హైలైట్గా అనిపించాలని ఇవైతే మాత్రం 2 పెట్టుకున్నాను. బాగా వచ్చింది. చూసారు కదా 2 knots అనమాట. ఇవి ఇక్కడ కట్ చేసేసి సేమ్ ప్రాసెస్ అండి, మీకు కొంచెం క్లియర్గా తెలుస్తుంది. పింక్ మీద ఆ గోల్డ్ షైన్ అది కొంచెం క్లియర్గా తెలుస్తుందని ఇది కూడా నేను యాడ్ చేశాను అనమాట వీడియోలో. ఎల్లో కలర్ది కొంచెం అంటే ఇంకా తెలియదేమో, ఇది చూస్తే ఇంకా మీకు ఐడియా వస్తుంది అని చెప్పేసి ఇది కూడా నేను పోస్ట్ చేశాను. చూసారు కదా ఈ కుట్టు వేయడం అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ నాట్స్ అనేవి ఏంటంటే మనం రౌండ్ చుట్టూ తీసుకోవాలండి, మొత్తం రౌండ్ చుట్టూ తీసుకోవాలి. చాలా నీట్గా అయితే వస్తుందండి. ఇవేంటంటే మళ్ళీ సిల్క్ థ్రెడ్ కదా జారుతుంది కాబట్టి బ్యాక్ సైడ్కి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట, నీట్గా కనిపిస్తుంది. మనం ఎలా కుట్టేసాము అని చెప్పేసి ఫ్రంట్కి కూడా తెలియదు అనమాట. చూసారు కదా ఇక్కడ కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను కింద కుట్టు అయితే వేస్తున్నాను. సేమ్ మీకు ఆ రొటేషన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి. మనం చూడండి బ్లౌజ్ కాజాలు కుడతాము, సేమ్ అదే ప్రాసెస్ అండి, మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను అలా చెప్తున్నాను. చూసారు కదా ఇలా అయిన తర్వాత ఈ సూది అనేది మనం సైడ్కి దించకూడదు, మిడిల్లోనే పెట్టాలి. అప్పుడే ఆ చాక్లెట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా మిడిల్కి పెట్టి ఆ మిడిల్లో నుంచి మళ్ళీ మిడిల్కే సైడ్గా, అంటే ఇప్పుడు నేను సైడ్ ఈ పట్టుదారంతో స్టిచ్ చేశాను కదండి, అదంతా మనం ఆ స్టిచ్చింగ్లో లాగామంటే చాక్లెట్ ఒక్క సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. మధ్యలోకి పెడితే ఆ మధ్యలో నుంచి ఆ కుచ్చులాగా వస్తుంది, అప్పుడు ఏంటంటే చాక్లెట్లా ఫ్రేమ్ అవుతుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు కనుక నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగా క్లియర్గా వస్తున్నాయో. ఇదేనండి ఈరోజు మన వీడియో. మన ఛానల్లో 1 గ్రాము గోల్డ్ తోటి నల్లపూసలు అయితే చేసి పెట్టానండి 916. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.